మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు, కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు, ఇక్కడ కామా ఉండాలి అంటాడు. ఇక్కడ కామా ఉండాలి, మహాదేవుడు కామా మన రక్షకుడు అంట. నేను అన్నాను, మీరు గ్రీక్ ఎప్పుడైనా చదువుకున్నారా అని అడిగాను. గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను. ఏ క్లాస్కి వెళ్ళారా మీరు గ్రీకు అని అడిగితే నోటు మీద ఏలేసుకున్నాడు, మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకు అంటాడు. ఏ తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీక్. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసి ఉంటారు. కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా?